చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా అతిపెద్ద మల్టీ స్టార్ సినిమా తీయబోతున్నానని ప్రకటించిన పరిశ్రమలోని భారీ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎంపీ టి సుబ్బరామిరెడ్డి. ఈ మెగా మల్టీ స్టారర్కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని కూడా ప్రకటించారు. దీంతో వరుసగా 2 రోజుల పాటు అదే న్యూస్ ట్రెండింగ్ అయింది. అంతే, ఆ తర్వాత దీని గురించి అంతా మర్చిపోయారు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మెగా మల్టీ స్టారర్పై చిరంజీవిని కొందరు వాకప్ చేశారు. దానికి చిరు చూద్దాంలే అన్నట్టు మాత్రమే స్పందించారు. ప్రస్తుతం చిరంజీవి తన 150 సినిమాపై ఫోకస్ పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి డైరెక్షన్లో సినిమా చేస్తారు. చిరంజీవి యాంగిల్లో ఆలోచిస్తే కనీసం మరో 1.5 ఏడాదిన్నర పాటు ఈ మల్టీ స్టారర్ చర్చ అనవసరం. అటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. తర్వాత నేషన్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయాల్సి ఉంది. దాంతోపాటు వీలైతే మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నాడు. ఇటు త్రివిక్రమ్ కూడా పవన్తో సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్, మహేష్లతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. సో వీళ్ళంతా ఇంత బిజీగా ఉంటే చిరు, పవన్ కాంబినేషన్లో మెగా మల్టీ స్టారర్ కూడా దారి దొరుకుతుందా చెప్పండి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మల్టీ స్టార్ సినిమాకు త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎలాంటి స్టోరీ లైన్ అనుకోలేదు. అందరూ ఇంత లైట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే అనుకున్న ఎన్నో మల్టీ స్టార్ సినిమాల ఈ మెగా మల్టీ స్టార్ కూడా మెల్లమెల్లగా సైడ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.